హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా మెయిన్ అభి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా కేక్ కటింగ్ బిఫోర్ అమ్మ అయితే ప్రేయర్ చేస్తున్నారు. ఇంకా అభి బర్త్డేకి ఎవరెవరు అయితే వచ్చారు అంటే అక్క, అదే అభి వాళ్ళ బాబాయ్, మేము, మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్నగారు, మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అయితే మిస్ అయింది. లాస్ట్ ఇయర్ అయితే మధు వచ్చింది కానీ మేము ఎవరం రాలేదు. ఎవ్రీ ఇయర్ బర్త్డే చేస్తారు కానీ మేమైతే ఎవరం రామండి. ఈ ఇయర్ వచ్చాము అంటే ఎక్కువ హాలిడేస్ వచ్చాయని చెప్పి అయితే వచ్చాము. అండ్ అక్క వాళ్ళు అయితే వేరే హౌస్ షిఫ్ట్ అయ్యారని చెప్పి అది కూడా చూసినట్టు ఉంటుంది కదని చెప్పి అయితే వచ్చాము. ఈ హౌస్ వచ్చి సుచిత్రాలో ఉంది. అండ్ ఫస్ట్ హౌస్ వచ్చి వాళ్ళు ఉన్నది ఎక్కడంటే ప్రజా అపార్ట్మెంట్స్, కోంపల్లి. అది కూడా బాగుంటుంది కానీ నేను అది హోమ్ టూర్ తీయడం మర్చిపోయాను. అంటే అప్పుడు అంత యూట్యూబ్ అంత అటాచ్మెంట్ లేదనుకుంటున్నా, నాకు ఐడియా లేదు. కానీ ఇక్కడికి వచ్చాక నాకు ఐడియా వచ్చింది హోమ్ టూర్ చేద్దామని చెప్పి. అందుకని చెప్పి ఈ హౌస్ హోమ్ టూర్ చేశాను. సో చూడండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అండ్ చాలామంది అడుగుతున్నారు నన్ను, నీకు యూట్యూబ్ నుంచి అమౌంట్ ఏమైనా వచ్చిందా అని చెప్పి. నాకు ఇప్పటికీ యూట్యూబ్ నుంచి అయితే అమౌంట్ రాలేదు కూడా. ఎందుకంటే ఫస్ట్ యూట్యూబ్ పెట్టిన కండిషన్స్ మనం రీచ్ అవ్వాలి. 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యానా అంటే రీచ్ అవ్వలే. 3000 వాచ్ అవర్స్ రీచ్ అయ్యానా అంటే రీచ్ అవ్వలే. సో ఛానల్ మోనిటైజేషన్ అయిందా అనుకుంటే మోనిటైజేషన్ కాలేదు. ఇంకా మా అమ్మగారు, మా నాన్నగారు, నెక్స్ట్ మా అక్క, మా బావగారు, నెక్స్ట్ అభి వాళ్ళ బాబాయ్ వాళ్ళు, అంటే మా బావగారికి ఓన్ బ్రదర్ అనమాట తను. నెక్స్ట్ నేను, మా తమ్ముడు. మా హస్బెండ్ గారు అయితే రాలేదు, తనకి కుదరలేదని చెప్పి మేమైతే మా అమ్మ వాళ్ళతో అయితే వచ్చాము. సో ఛానల్ మోనిటైజేషన్ అయిన కాడ నుంచి మనం పోస్ట్ చేసే వీడియోస్కి మాత్రమే అమౌంట్ అనేది వస్తుంది. ఇప్పటి వరకు నేను పోస్ట్ చేసిన వీడియోస్కి అయితే అమౌంట్ అయితే రాదండి. మన ఛానల్ మోనిటైజేషన్ అవ్వాలంటే నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ కావాలి, వాచ్ అవర్స్ రీచ్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ అండి, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అభి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకున్నాడు, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళ స్కూల్ మేట్స్ అందరినీ పిలుచుకున్నాడు. ఇంకా వాళ్ళతో పాటు మా వెస్లీ వాళ్ళు కూడా డిన్నర్ ప్లానింగ్ చేశారు. ఇంకా అలా ఈ 3 days హాలిడేస్ అయితే అక్క వాళ్ళ ఇంట్లో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో నెక్స్ట్ వీడియో ఏంటనేది కంటిన్యూ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.